నీవు మంచివాడిగా మారు. వల్బాగ్, దౌర్జన్యం చేయబాక. బలగం ఉందని చెప్పేసి ఇప్పుడు నువ్వు కొడతావు వాడిని. ఒకడు అంటారా ఎవడొస్తాడు చూద్దాం రండి అంటాడు. అస్తగ్ఫిరుల్లా. ఏం చూస్తాను? భూమిని చీలుస్తావా? పర్వత శిఖరాలను అందుకుంటావా? అల్లా అంటున్నాడు, నువ్వు భూమిని చీల్చలేవు, పర్వతాల శిఖరాలను అందుకోలేవు. దౌర్జన్యం చేయబాక. ప్రళయ దినం రోజున ఏమైంది? బలహీనమైన పొట్టేలు బలమైన పొట్టేలు బలహీనమైన పొట్టేలు పొడిచింది కదా. ప్రళయ దినం రోజున బలహీనమైన పొట్టేలుకి బలాన్నిచ్చి, ఏ బలమైన పొట్టేలు మదంతో అహంకారంతో ఇక్కడ అన్యాయంగా పొడిచిందో దాన్ని అదే విధంగా పొడిపించి మట్టయిపోండి అంటాడు. మట్టయిపోతాయి. వయకూలుల్ కాఫిరు యా లైతనీ కుంతు తురాబా. ఆ రోజు ఈ దౌర్జన్యం చేసినటువంటి దౌర్జన్యపరులందరూ కూడా అయ్యో మేము కూడా మట్టి అయిపోతే బాగుండు. ఎందుకంటే దౌర్జన్యం చేశాడు. ఇక్కడ ఈ బజారు మొత్తం నాదే, ఎవడొస్తాడు రండి అంటాడు. అంటే బజారు వస్తేనో, రాజకీయ బలగం ఉంటేనో, నీకు బాగా డబ్బు ఉంటేనో దౌర్జన్యం చేస్తావా? దౌర్జన్యం చేయమని ఇస్లాం ఆదేశించలేదు. నీ దగ్గర నిజంగా నువ్వు హక్కు మీద ఉండి కూడా, సత్యం మీద ఉండి కూడా ఎదుటివాడు తప్పు చేసినప్పుడు విడిచిపెడితే స్వర్గంలో అత్యున్నతమైనటువంటి భాగం నీకు ప్రాప్తిస్తుంది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. నువ్వు నిలదీలా, తప్పు చేశాడు వాడే, నేను హక్కు మీదే ఉన్నాను, పనిరా వదిలే, నేను క్షమించేశాను. అది ఇస్లాం మనకు ప్రబోధించేది. యఐదుకుం లఅల్లకుం తజక్కరూన్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? చెప్పాడు మీరు గుణపాఠం నేర్చుకుంటారని, మీ లక్షణాలు మార్చుకుంటారని ఆదేశించాడు.